హాయ్ అండి, ఈవేళ మంచినీళ్ళ చెరువు చేప తీసుకొచ్చాను. ఫ్రై చేస్తానండి. చూడండి, అలా చేయించుకొచ్చాను. కళ్ళుప్పు వేయాలండి. కళ్ళుప్పు వేసి బాగా కడగాలి. హాయ్ అండి, ఉప్పు వేసి ఇలా కడిగేసాం కదా, కళ్ళుప్పు వేసి ఇప్పుడు కొంచెం పెరుగు వేయాలండి. పెరుగు కొంచెం పసుపు వేసి ఒక 10 నిమిషాలు ఉంచేయాలి. ఈ రెండు వేసి బాగా కలిపేసి 10 నిమిషాలు అలా వదిలేయాలి. వదిలేస్తే నీసు వాసన ఏమన్నా ఉంటే పోతుంది. చాలాసార్లు కడిగేసాం కదా, ఇలా ఒక 2 నిమిషాలు ఉంచేస్తే చక్కగా నీసువాసన ఏమైనా ఉంటే దిగిపోద్దండి. నీసువాసన ఉండదు. ఇలా ఉంచేయాలి. ఇలా ఉంచేసి ఒకసారి క్లీన్ చేసుకోవాలి, సరిపోద్ది. ఇదిగోండి, ఫ్రైకి కావాల్సిన సామాగ్రి చెప్తున్నాను. మసాలా సరుకులు అన్నీ కావాలండి. ధనియాలు, మిరియాలు, జీలకర్ర, లవంగ మొగ్గలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలండి. అల్లం వెల్లుల్లిపాయలు కావాలి. ఒక ఉల్లిపాయ చాలండి. 4 పచ్చిమిరపకాయలు, కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం పసుపు, తగినంత ఆయిల్. ఇంతేనండి, సింపుల్ ఇంగ్రీడియంట్స్. చేపల ఫ్రై అయితే చాలా చాలా బాగా తయారవుతుంది. చూడండి, చేపల ఫ్రై చేస్తున్నాను. చేపలు చూడండి, చేపలు ఇలా కడిగి పెట్టుకోవాలండి. ఇలా నీట్గా కడిగేసి పెట్టేసుకున్నాను. వీటికి ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, సరిపడా సాల్ట్ అండి. ఎక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. మేము తక్కువ తింటామండి, తక్కువ వేసుకున్నాను. కొంచెం కారం, కొంచెం ఆయిల్ పోయాలండి. కొంచెం అంటే కొంచెం ఆయిల్ సరిపోతుంది. పోసి కలిపేసి 10 నిమిషాలు పక్కన పెట్టేయాలండి. 10-15 నిమిషాలు ఇలాగ మ్యారినేట్ చేసుకోవాలి. ఇవన్నీ చేపల ఫ్రై తయారీ విధానంలోకి వచ్చేసాము. మిక్సీ పట్టుకోవాలండి. 4 పచ్చిమిరపకాయలు, చిన్న ఉల్లిపాయ, మసాలా సరుకులు అన్నీ వేసి మిక్సీ పట్టేసాను. చూపించాను కదండి, దాని మసాలా సరుకులు అన్నీ మిక్సీ పట్టేసాను, గ్రైండ్ చేసానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి. ప్యాన్ పెట్టుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ బాగా వేడెక్కాలి. ఇప్పుడు నానబెట్టుకున్న ఫిష్ ముక్కలు ఉన్నాయి కదండి, ఇందులోకి మసాలా అంతా వేసేయాలండి. మసాలా అంతా జాయిగా కలిపేసి 2 నిమిషాలు ఉంచేయాలి. ఇదిగోండి, మసాలా అంతా పెట్టేసి మనం ఇలా మ్యారినేట్ చేసుకున్నాం కదా. ఇప్పుడైతే ఆయిల్ కాగిపోయిందండి. ఆయిల్ శుభ్రంగా కాగాలి. దీని మీద ఇలా వేసుకోవాలి. మసాలా అంతా పట్టించాలండి ముక్కలకు బాగా. ఫిష్ ముక్కలు బాగా మసాలా దట్టించుకుని వేసుకోవాలి. ఇలా అన్ని ముక్కలు వేసేసుకోవాలండి. ఇలాగా ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టేసుకుంటే డీప్ ఫ్రై అయిపోతుంది. ఓకే, నీకోసం ఫిష్ ఫ్రై చేస్తున్నాను కదా, నువ్వు మాట్లాడుకో. చూడండి, ఇలా ఎగిపోయింది కదా, ఇలా తిప్పి మరి తిరిగేసుకోవాలండి. ఇవన్నీ ఫిష్ ఫ్రై ఇలా తయారైపోయింది. ఇప్పుడు మనం కట్టేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు ముందు, తర్వాత కొంచెం కొత్తిమీర. గుమ్మగుమ్మలాడి ఫిష్ ఫ్రై అయితే తయారైపోయింది. కొంచెం చల్లారిన తర్వాత టేస్ట్ చేస్తాను. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తానండి. గుమ్మగుమ్మలాడి చికెన్ ఫ్రై స్టైల్లో తయారు చేసుకుని చాలా ఇంగ్రీడియంట్స్ తక్కువ, చాలా టేస్ట్ ఉంటుందండి. చక్కగాను ఏ పిండిలు కూడా అక్కర్లేదు. కొంచెం మసాలా, చిన్న ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం వేసేసి సరిపోద్దండి. ఇలా ఈ ఫిష్ ఫ్రై తయారు చేసుకుని చూడండి ఒకసారి. చెప్పు. ఎలా ఉందో చెప్పాలి. స్టార్ట్. ఫిష్ ఫ్రై ఒకటే తింటాడండి వీళ్ళు, అందుకనే టేస్ట్ చేసి చెప్తానన్నాడు. చెప్పు. కాలుతుందా? చూడు, టేస్ట్ చేసి చెప్పు. అది తీసుకో. ఇప్పుడు చెప్పు. ఎలా ఉందమ్మా రిష్ తల్లి? ముళ్ళు వచ్చేసినట్టుంది అదొకే. నువ్వు కూడా తింటావా పిక్కులు? వీడికి కూడా పెట్టండి. పాప మడికి పెట్టరు, చూస్తున్నాడు. ఎలా ఉంది చెప్తాడు, పెట్టు. ఎలా ఉంది చెప్పమ్మా. అమ్మో, బాగా తింటాడంటే చాలా బాగుందని అర్థం. చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ స్టైల్లో కనుక చేపల ఫ్రై చేసుకుంటే
చూశారు కదా ఈ చిన్న బాబు ఎలా చెప్తున్నాడో. ఈ స్టైల్లో చేపల ఫ్రై చేసుకుని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ అందరూ.